నమస్తే. 2025 మాస ఫలితాల్లో మే మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి కొన్ని పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయండి ఈ మాసంలో. ముఖ్యంగా శారీరక శ్రమ కానీ, కొంచెం శరీరంలో అలసట పెరగటము. అలసట అంటే ఆరోగ్య పరిస్థితులు చక్కగా ఉంటాయి, కానీ అలసట ఎక్కువగా ఉంటుంది, బద్ధకం పెరుగుతుంది, పనుల్లో ఆటంకాలు, ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కనపడుతున్నాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. తల్లిగారి ఆరోగ్య యోగక్షేమాలను కూడా, తల్లి సమానమైన వాళ్ళ ఆరోగ్య యోగక్షేమాలను కూడా పర్యవేక్షించుకోవాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ధనుసు రాశి వారు గుర్తుపెట్టుకోండి. అలాగే హెల్త్ కండిషన్స్ ఈ మాసంలో అనుకూలంగా ఉన్నాయి. ఇక ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే కొంచెం మే 15, 16 తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రాని బాకీలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ స్టేజ్లో అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులు కష్టపడిన దానికి చక్కటి శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి విద్యార్థులకు. తర్వాత కొంత మే 18 తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ మీకు ఎలా ఉంటాయంటే, కొంత సహాయ సహకారాలు, నైబర్స్ కానీ కొలీగ్స్ నుంచి సహాయ సహకారాలు, పై అధికారుల నుంచి కొత్త ప్రశంసలు, తర్వాత కమ్యూనికేషన్స్ బాగా పెరగటము, సోదరీమణుల యొక్క కోఆపరేషన్ ఎక్కువగా మీతో ఉండడము, అంటే స్నేహ భావంతో వాళ్ళు ఎక్కువగా హెల్ప్ చేయడము, లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య కొంత సఖ్యత లోపించటము, చిన్న విషయాలకి వివాదాలు పెరగడము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. రైతులు కూడా కష్టపడిన దానికి శుభ ఫలితాలు మే 21 తర్వాత కనిపిస్తున్నాయి. ఇటు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, రైతులకు కానీ, మ్యారేజ్ అలయన్స్కి సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా మే 21 తర్వాత వచ్చే అలయన్స్ ఏవైతే ఉంటాయో అవి పాజిటివ్ టాక్స్ నడుస్తూ ఉంటాయి. ఇంకా సంతానం కోరుకున్న దంపతులు కూడా కొంత జాప్యం అవుతూ ఉంటుంది ఈ మాసంలో కూడా. కానీ కొన్ని ప్రయత్నాలు మే 22 తర్వాత చేసే ప్రయత్నాలు మెడికల్గా కానీ, స్పిరిచువల్గా, జ్యోతిష పరిహారాల వల్ల కొంత ప్రయోజనం ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్, స్పెక్యులేషన్ అన్నీ కూడా మే 3rd వీక్ నుంచి 3rd, 4th వీక్స్ నుంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది ధనుసు రాశి వారికి. మరి ధనుసు రాశి వారు ముఖ్యంగా ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఇంకా ధనుసు రాశి వారు ఎవరైతే ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీకు రావాల్సిన అంటే ఆ విషయంలో ఆపర్చునిటీస్ కానీ, పనులు కొంచెం ముందుకెళ్ళడం, కోర్టు సమస్యలు కానీ, ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మే 22 తర్వాత వచ్చే పరిస్థితులు కొంత పాజిటివ్గా మారే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా శివారాధన చేయడము, శివ పంచాక్షరి మంత్రం పఠించుకోవటము. ఈ శివ పంచాక్షరి మంత్రం పఠించుకోవడం అనేది సాటర్డే చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల ఏవేవైతే నెగిటివ్స్ చెప్పానో అవన్నీ చాలా వరకు మీకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. అలాగే హౌస్ వైఫ్స్ మానసిక ప్రశాంతతగా ఉండడం చాలా అవసరం ఈ మాసంలో. చెప్పాను కదా, అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి.